మీరెందుకు అసలు సినిమాలు చూడరంటారు? ఏమో మొన్న వచ్చి చూశాను ఇక్కడ. హ్మ్. మొన్న చూశాను ఈ మధ్య 2 సినిమాలు చూశాను. అలాగా సార్. నాకు తెలిసి ఆ! మీవే చాలా సినిమాలు కూడా మీరు చూసి ఉండలేదు అని చెప్పి లేదు నాకు తెలిసింది. చూడలేదు. నేను డబ్బింగ్‌లో చూసానుగా సరిపోతుంది అనుకుంటానా? హ్మ్. ఎందుకో నాకు అస్సలు ఈ ఫీల్డ్‌లో ఉండి సినిమాలు తక్కువ చూసినలో నేను ఒకడండి. దీని మీద ఒక పెద్ద గొడవ కూడా జరిగింది ఒక మూవ్‌మెంట్‌లో. ఎవరు 'ప్రకాష్ రాజు', 'రవితేజ' హ్మ్. సముద్రం షూటింగ్‌లోనే. హ్మ్. ఈడు అసలు సినిమాలు చూడడం హ్మ్. ఎందుకో చూడను. దానికెళ్ళి మంచి సినిమాలు చూస్తాను. సార్ ఆ! ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాస్తాం సార్. ఆ! మార్క్స్ అయితే చూసుకోవాలి కదా! చూసుకోవాలి. ఆ! అంటే ఇప్పుడు మీరు సినిమా చేయడం అనేది ఎగ్జామ్ లాంటిదైతే తెర మీద చూసుకొని ఆడియన్స్ రియాక్షన్ అనేది మార్క్స్ లాంటివి. అవును. మీరు ఆ రియాక్షన్ నుంచి అవి పట్టుకోకపోతే లెర్నింగ్ అనే ప్రాసెస్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? సో మీరు అచీవ్ చేశారు. సక్సెస్ అయిపోయారు. సో ఎక్కడి నుంచో నేర్చుకున్నారు మీరు. అవును. అయితే మీరు చేసిన సినిమా నుంచో లేకుంటే వేరే వాళ్ళు చేసిన సినిమా యాక్టింగ్ నుంచో మీరేం నేర్చుకోలేదు. 'శివాజీ రాజా' కెరీర్ స్టార్టింగ్‌లో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్నా సరే ఎదిగే క్రమంలో ఎప్పటికెప్పుడు అప్డేట్ అవ్వాలి కదా! ఆ అప్డేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఎలా సమాధానం చెప్పాలి? సార్ ఎందుకంటే నేను ఇప్పటికీ మంచి ఆర్టిస్ట్ అంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. నిజంగా ప్రామిస్. ఇది ఏదో చెప్పుకోవడం కాదు. మేము చేసిన ఎన్ని క్యారెక్టర్స్‌లో ఒక 500 సినిమాలు చేస్తే దాంట్లో 400 సినిమాలు ఒకేలా ఉంటాయి సార్ కదా! ఇంకో 100 సినిమాల్లో ఒక 25 హిట్ అయ్యి ఉండొచ్చు. సార్ 25 అక్కడ కృష్ణవంశీ లాంటోళ్ళు నన్ను మౌల్డ్ చేసుకొని, ముత్యాల సుబ్బయ్య గారు కూడా గొప్ప క్యారెక్టర్లు. ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఇది ఇచ్చిన క్యారెక్టర్లు తప్పితే నేను ఇంకా నేర్చుకోవచ్చు అనటం కూడా ఇబ్బందికరమైన ప్రశ్నే. కానీ ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి కదా! అలా అని నేను ప్రతి సినిమా చూడకపోవచ్చు కానీ నానా పాటేకర్ సినిమాలు మొన్నొచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యి 200 కోట్ల సైడ్ పరిగెడుతుంది సార్ మన హిందీ సినిమా. అవును. అది చూశాను నేను సినిమా. ఆ మంచి సినిమాలు మిస్ అవును. ప్రతి సినిమా చూడనంతే. సార్ అవును. ప్రతి సినిమా చూడను. మా శ్రీకాంత్ అన్ని సినిమాలు చూస్తాడు. శ్రీకాంత్ ఎక్కువ కంపల్సరీ చూస్తాడు. నేను అంటే తను ఇంట్లో కీపుకోవడం ఉండటం వల్ల మిస్ అవ్వడు సినిమా. అవునవును. అండ్ సినిమాల విషయానికి వస్తే సార్, 'కల్లు' సినిమాతో హీరో అయ్యారు. హీరోగా సస్టైన్ అవ్వడానికి నాకు తెలిసి ఒక 4-5 సంవత్సరాలు లేదా ప్రయత్నించారు. కొన్ని ప్రయత్నాలు అయితే చేశారు మీరు. 'బొబ్బిల్ రాజా' తర్వాత మీరు ఒక సెపరేట్ ట్రాక్ తీసుకున్నారు. అంటే ఒక పెద్ద సక్సెస్ వచ్చింది 'బొబ్బిల్ రాజా'తో ఆర్టిస్ట్‌గా. అంటే హీరోగా కాకుండా ఆర్టిస్ట్‌గా పెద్ద సక్సెస్ వచ్చింది. నిజానికి ఆ సక్సెస్ రాకుండా ఉంటే బాగుండేదే? ఇది చాలామంది అన్నారు ఈ మాట. ఇది చాలామంది అన్నారు మాట. కొత్తలో చాలా గ్యాప్ తర్వాత మీరు అంటున్నారు మాట. నాకు తెలిసి మీడియాలో ఎక్కడ నేను వినలేదు. మీ తోటోళ్ళు చాలా మంచిగా వచ్చినది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శివాజీ రాజా అన్న వ్యక్తికి బ్యాక్గ్రౌండ్ లేదు సార్. మా ఇంట్లో ఎవ్వరు సినిమా ఫీల్డ్కి సంబంధించిన ఒక్కరు కూడా లేదు. తెలియదు కూడా వాళ్ళకి సినిమాలు చూడటం తప్పితే. నేనేదో అటు ఇటు తిరిగి ఏదో వర్కౌట్ కాకి వచ్చిన బాబతులో నేను ఒకడిని. చదువు అబ్బక దబ్బగా అల్లరి చిల్లరగా తిరుగుతూ ఏదో ఒకటి దొరికిపోతుందా అని పట్టుకున్న తాడు దొరికింది ఇక్కడ. ఇలాంటి టైంలోనూ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను హీరో కళ్ళు తర్వాత నేను 8 నెలలు వెయిట్ చేశాను. వెయిట్ చేశాక హీరోగా ఛాన్స్ వస్తుందని గుడ్డోడి సినిమాలు ఎన్నో వస్తాయి, 10 ఏళ్ళు కూడా వస్తుంది అంతే. నేను మళ్ళీ ఆ సినిమాలో నేను కళ్ళునే ఉండు కాబట్టి ఒక ఆర్ట్ ఫిల్మ్ ఏదైనా తీద్దాం భారతీ రాజా గారి దగ్గర నుంచి కవర్ వచ్చింది. కానీ పక్క వాళ్ళు ఎవరు ఏమన్నారంటే దానికి నాకు తెలిసింది ఇంతవరకు నువ్వు వేరే లాంగ్వేజ్ నుంచి తీసి రీమేక్ చేయలేదు కదా, ఇది ఎందుకు చేస్తున్నావు అంటే సినిమా అయిపోయింది. లేకపోతే ఆ భారతీ రాజా గారి సినిమాలో చేసేవాడిని క్యారెక్టర్. రెండోది ఏంటంటే నెలొచ్చే రోడ్డుకి మెస్ బిల్ కట్టాలి, ఇంటర్నెట్ కట్టాలి, బండిలో పెట్రోల్ పోయాలి కదా. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే వచ్చిన క్యారెక్టర్ వచ్చినట్టు చేయాలి. నేను అప్పటికి గాంధీరాజు గారు నాతో విధాత అని సినిమా తీశారు హీరోగాని. దాని తర్వాత కూడా హీరో వచ్చింది. రాఘవేంద్రరావు దాంట్లో ఒంటరి పోరాటంలో విలన్ చేశాను నేను. ఎక్కడో క్యాప్ వచ్చేది ఆ హీరోకి విలన్కి మధ్యలో. అంతవరకు నేను కామెడీ క్యారెక్టర్లు చేయలేదు. రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్కి రమ్మని చెప్పి ఈ మెయిన్ క్యారెక్టర్ బొబ్బిల్ రాజులోను శివాజీరాజుతో ఏందామంటే అప్పుడు ఈవివి సత్యనారాయణ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాడు. మన నాయుడు గారి దగ్గర ఒక సినిమా కూడా అశోక్ కుమార్ దగ్గర డైరెక్ట్ చేశా. ముందు అనుకో తెలియదు. నన్ను పెట్టారు. పెట్టాక నాకేమవుతుందంటే అక్కడ
నాకు ఇమిటేషన్ రాదు. ఉమ్. ఇంకొకరిని ఇమిటేట్ చేయటం అయితే అది ఒక కళ, సపరేట్ కళ అది. అవునవును. నాకు అది రాదు. అది రాకపోవటం వల్ల మేమంతా ఒకేసారి వచ్చాం, బ్రహ్మానందం మేమందరం. వాళ్ళు సుధాకర్ మాకన్నా సీనియర్. సార్. వాళ్ళు బ్రెయిన్లో సుధాకర్ ఎవడో ఉంటాడు ఆ క్యారెక్టర్ ఉమ్, ఉమ్. కదా. నేనేం చేసినా సుధాకర్ చేస్తాడు, అలా చేయడం అలా వచ్చేది కదా నాకు. అబ్బా, అది చాలా ఇబ్బంది కూడా కదా ఆర్టిస్ట్. చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు నా బ్రెయిన్లో నా ఓన్ పర్సనల్ నేను ఒకరిని పెట్టుకుందాం అనుకున్నా, మిమ్మల్ని ఇంకోళ్ళు పెట్టాను, నాకు ఆడు కనిపిస్తుంటాడు. నువ్వు అలా చేయాలంటే ఆడుండగా నేను ఎందుకు అలా చేయటం? అంతే కదా. మా సుధాకర్ ఉండగా నేను ఎందుకు అలా చేయటం? అక్కడ నలిగిపోయి ఏదేదో చేస్తే ఏదేదో అయింది, మొత్తం సినిమా హిట్ అయింది. సినిమా హిట్ అవ్వటం వల్ల పేరు వచ్చింది తప్పితే నా క్యారెక్టర్కి ఓహో అని పేరు అవటం 2-3 సీన్లోను, ఆ మాజీశ్రీ గారు ఉండే సీన్లోను, ఆ గుమ్మడి గారు ఉండే కొన్ని సీన్లు ఉంటాయి 2-3. వెంకటేష్ బాబుకి విపరీతం టైం, కామెడీ టైం, దాంట్లో కుట్టుకుపోయి పేరు వచ్చింది. దాని తర్వాత ఒక హీరోగా 7 సినిమాలు చేశాను, కామెడీ సినిమాలు. ఒక 100 సినిమాలు అలాంటి. ఇది కోట కొడుకు, వీడు మంచోడే కానీ విలన్ బుద్ధులు ఉన్న బుద్ధులు, క్లైమాక్స్లో రివర్స్ అవుతాడు, ఎవడు వచ్చింది సోహన్ బాబు గారి కానీ ఒబ్బుల్ రాజులు కానీ అన్నీ ఒకటే క్యారెక్టర్లు వచ్చినాయి. అవును. అప్పుడు ఏమైందంటే ఫైనాన్షియల్గా సెటిల్ అవుతాం కదా బిజీలో. ఆ సెటిల్ అయ్యాక మళ్ళీ హీరోగా చేయడానికి వచ్చినాయి 10 years. నేను మళ్ళీ హైదరాబాద్ 93 మద్రాసు నుంచి 10 years నుండి ఇక్కడికి వచ్చాం కదా. హైదరాబాద్ నుంచి మద్రాసు వెళ్ళి, మద్రాసు మళ్ళీ హైదరాబాద్ 93కి ఇండస్ట్రీ వచ్చింది, నేను వచ్చానుగా. వచ్చాక కూడా కొన్ని సినిమాలు హీరోగా వచ్చినాయి. దాంట్లో నాకు బాగా మొగుడ్స్ పెళ్ళాంస్ అలాంటి రంగనాథ్ గారు డైరెక్ట్ చేశాడు, అది ఇష్టం తప్పితే మిగతా సినిమాలు అలా కొట్టుకుపోయినాయి అంతే ఆ గాల్లో. అవును. అండ్ మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పి మా ఫ్రెండ్ అనిల్ అని ఒక అబ్బాయి ఉన్నాడు సార్, చిన్నప్పటి నుంచి LKG నుంచి ఇద్దరు. ఇంటర్వ్యూ తీసుకోవద్దన్నాడు? కాదు, మీ జోక్స్ కూడా మొన్న రామ్ జగన్ గారు వచ్చారు ఇంటర్వ్యూకి. మీ ప్రాక్టికల్ జోక్స్ గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. ప్రాక్టికల్ జోక్స్ వస్తాను సార్, ఆ విషయానికి వస్తాను. మా ఫ్రెండ్ వాడు కూడా మీలాగే అనమాట. రే ఆయన మొత్తం మీద ఇప్పుడు దాకా ఎన్ని రేపులు చేశారు అడగరా అన్నాడు. అంత ఇష్టం రేపులు మీ ఫ్రెండ్కి? మీరు చాలా సినిమాలు చాలా సినిమాలు. బొబ్బుల్ రాజా, దేవి భారతిని బొబ్బుల్ రాజా చేశాను. సంకీర్తన, గీతాకృష్ణ గారి సంకీర్తనలో ఒక రేపు, నేనే రేపు కావిపడ్డాను కానీ చాలా సినిమాల్లో పెద్ద రేపులు ఎక్కడ చేస్తుంటాను అంతే, 3-4 సినిమాలు అంతే, అంతకన్నా అంత రేపులు చేసే పర్సనాలిటీ కాదు మెయిన్. అది అతనికి బలంగా ఇంపాక్ట్ పడిపోయింది. ఫ్రెండ్కి చెప్పేలా చాలా తక్కువ రేపులు చేశానంట అంతే. అండ్ సార్ ఇంకో, అంటే ఇది కొంచెం సీరియస్ క్వశ్చనే, బట్ ఏం జరిగింది నాకు తెలియదు, మీరు చెప్పాలి. నాకు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూసేటప్పుడు, నరేష్ గారి సినిమాలు చూసేటప్పుడు, అంటే వాళ్ళు హీరోగా అప్పట్లో చేసినప్పుడు జంజాల గారి స్కూల్లో పడి వాళ్ళు చాలా మంచి సినిమాలు చేశారు. వాళ్ళిద్దరి కామెడీ టైమింగ్ పట్టుకోగల నటుడు మీరు కూడా. ఈయన ఎందుకు ఆ సర్కిల్లో పడలేదు అని నాకు చాలాసార్లు నేను అనుకున్న డౌట్, చిన్నప్పటి నుంచి ఉన్న డౌట్ ఇది. నాకు ఆ సినిమాలను ఆరాధించడం మొదలైనప్పటి నుంచి ఈయన కూడా ఈ టైమింగ్ పట్టుకోగలడు, ఈయన కూడా ఇది చేయగలడు, ఈయనకి ఈ సినిమాలు మ్యాచ్ అవుతాయి. ఉదాహరణకు ఒక సినిమా చెప్తాను సార్, అంటే నేను తప్పు అయి ఉండొచ్చు ఏమో, హై నాయక్ అన్న సంథింగ్ ఏదో నరేష్ గారిది ఒక సినిమా ఉంటుంది, టీచర్ క్యారెక్టర్, ఒక బాబుని వెళ్ళి అక్కడ మార్చాలి. నాకు ఆ సినిమా చూస్తున్నంతసేపు, అంటే నాకు మిగతా ఏ సినిమాలు అనిపించలేదు, నాకు ఆ సినిమాలో ఎక్కువసేపు మీరు కనిపించారు, ఎందుకు నాకు తెలియదు. ఎందుకు మీరు జంజాల గారితో ట్రావెల్ అవ్వలేకపోయారు? జంజాల గారితో చేశానమ్మా, హీరోగా వచ్చేసరికి హీరోగా చెల్లేదు. నేను వచ్చేసరికి టాప్లో ఉన్నాడు బాలయ్య బాబుతో అందరితోనూ చేస్తూ. వీళ్ళిద్దరూ మీరు చెప్పిన వాళ్ళు ఇద్దరు అద్భుతమైన ఆర్టిస్టులు, మా నరేష్ కానీ మన రాజేంద్ర ప్రసాద్ గారు కానీ. మీ నరేష్ అన్న కదా? మీ నరేష్ అన్న, దాంట్లో డౌట్ ఉంది. సరే మాట్లాడు. అసోసియేషన్ ద్వారా గొడవ ఉండొచ్చు, పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను మాత్రం మా ఇద్దరి మధ్యన గొడవ. ఓకే. అసోసియేషన్గా చాలా గొడవలు ఉండొచ్చు, అవును. కానీ ప్రొఫెషనల్గా మాత్రం నాకు నరేష్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు డార్లింగ్ అని పిలుచుకుంటాం సార్, దాంట్లో ఏ డౌట్ అక్కర్లేదు. సరేనా? ఇంకా అసోసియేషన్ అంటారా, నాకు ఆర్టిస్ట్గా అతను సీనియర్ అయ్యి వచ్చాను, అసోసియేషన్లో నరేష్ కంటే నేను సీనియర్ కదా. అవును. అక్కడ నాకు అనుభవం ఎక్కువ ఉంటుంది. అవును. ఇప్పుడు అమృతం ఉంది, నేను మానసిక నరేషే చేశాడు కదా. అలాగే కొన్ని సినిమాలు ఉంటాయి, నరేష్ చేయవలసినవి నేను చేస్తాను, కొన్ని నేను చేయవలసినవి నరేష్ చేసినవి కూడా ఉన్నాయి. అలాగే మా అన్నయ్య కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి. మా శ్రీకాంత్ హీరోగా సినిమా సూపర్ గుడ్ వాళ్ళది నేను చేయాలి, ఇకపోతే ఒకటి అది రాజేంద్ర ప్రసాద్కి వెళ్ళింది, దాంట్లో కూడా నేను చేశాను వేరే వేరే క్యారెక్టర్. అలా ఇక్కడ ఉన్నట్లో షేర్ చేసుకోవటం తప్పితే ఏముంటుంది. మీరు గమనించారా ఇక్కడ రీప్లేస్ కూడా అంటే మీ ముగ్గురు మధ్య అవుతున్నాయి. అవును. అంటే ఆ టైమింగ్ మేకర్స్కి కూడా అర్థమవుతుంది.
దానికి కారణం నేను ఏమనుకుంటున్నానంటే, మేము ముగ్గురు నవ్వించగలరు, మేము ముగ్గురు కళ్ళనీళ్ళంటే పెట్టించగలరు కరెక్ట్. కదా. అందరు కమెడియన్స్ చేయలేరు, చేయలే. చాలా తక్కువ మంది 50% కమెడియన్స్ మాత్రం చేయగలరు. ఇటు నవ్వించటం, అవును. అటు అవసరమైతే సెంటిమెంట్ పడినట్టు. మా ముగ్గురులోనే ఉండొచ్చు అది. అవును. శ్రీహరి గారు కానీ, దాసరి నారాయణరావు గారు కానీ, కోట గారు కానీ, ఇట్లా కొంతమంది ఆర్టిస్టులు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చనిపోయే ముందు అది పనిగా గుర్తుపెట్టుకొని ఫోన్ చేసి, శివాజీ ఒకసారి వచ్చి కనిపివా, శివాజీ రాలేదేంటి, వాళ్ళ చివరి రోజుల్లో ఎక్కువ కలవరిచ్చింది మిమ్మల్ని. అంటే కరెక్టేనా నేను అడిగేది? కరెక్ట్. ఎందుకు అంటే చివరి రోజుల్లో మీరే ఎందుకు గుర్తొచ్చారు వాళ్ళందరికీ? మీరు చెప్పింది నిజం తెలుసా? మీరు చెప్పిన ముగ్గురు గురువుగారు పెద్ద ఆయన. నాలాంటి వాళ్ళు ఎంతమంది చూసుంటాడు ఆయన, ఎన్ని చూసుంటాడు జీవితంలో. ఇండస్ట్రీ అంతా ఆయన చుట్టే కదా. ఇండస్ట్రీ అంతా ఆయన మాత్రం నన్ను హాస్పిటల్ పిలిపించుకున్నాడు శివాజీ. నేను కూడా ఉట్టిగా వెళ్ళేవాడు కాదు, ఆయన ఏదో ఎంటర్ చేసి నన్ను నవ్వించాలి. ఎందుకంటే చాలాసార్లు అద్దంలో చూసి వచ్చేవాడిని. ఆయనకి నాకు కూడా పెద్దగా ఇది ఉండేది కాదు, రిలేషన్ ఉండేది కాదు. ఉంది సార్, క్వశ్చన్ ఉంది, అడుగుతాను. లాస్ట్ మూమెంట్లో ఎందుకో వాళ్ళు వచ్చాడు, శివాజీ వచ్చాడు ఈరోజు, రాజుని పిలవని రావు సారి అని ఆయన దగ్గర ఒక ఆయన ఉంటాడు. నేను కూడా ఆయనకే ఫోన్ చేసి వెళ్ళేవాడిని. ఒక 5 నిమిషాలు చూసి వెళ్ళిపోవాలంటే, పడుకున్నారంటే ఏం పర్లేదు, ఏముంది, నేను రామోజీ ఫిలిం సిటీకి వెళ్తున్న రూట్ అదే అని చెప్పి ఈ రూట్ వెళ్తూ చూస్తే అద్దంలో పడుకుని అద్దంలోంచి హాస్పిటల్కి వెళ్ళి అలా చూసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. తర్వాత రావచ్చు కదరా శివాజీ ఒకసారి అంటే, నేను ఊరికి వెళ్ళకుండా కొంతమంది మా నాయుడాలు, కొంతమంది ఆర్టిస్టులను తీసుకెళ్ళి, ఒకప్పుడు నేను సెక్రటరీ గారు ఇదే ఉన్నా, స్కూటర్స్ ఇప్పించాను ఆయన చేతుల మీదుగా. చిన్నపిల్లోడు దాసనారాయణరావు గారు, చిన్నపిల్లోడు అంటే చిన్నపిల్లోడు అనమాట. ఈ మాట అనటానికి నా స్థాయి సరిపోకపోయినా నేను గర్వంగా చెప్తా, అంత మంచి చిన్నపిల్లోడిని ఎక్కడ చూడు సార్. అవును. ఈ రోజుకి రీప్లేస్మెంట్ వచ్చిందా ఇండస్ట్రీలో? ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసే టక్కని అన్నది ఎవరికైనా దాసనారాయణ గుర్తు రావాల్సిందే కంపల్సరీ సార్. ఆయన ఉన్నప్పుడు నాలంటూ తెలియలేదు అది కొన్ని విషయాలు. తర్వాత ఇంకా బాగా ప్రతిరోజు ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కూర్చుని, లేకపోతే అద్దం బయట ఉండి, లోపల ఆయనకి డ్రెస్సింగో లేకపోతే ఇంకోటి చేస్తుండే, అద్దం దగ్గర ఉండి ఇట్టించి అనేవాడిని, ఇలా అనేవాడు ఇలాగ. అలాగే శ్రీహరి సార్, మా ఇద్దరిది ఇండస్ట్రీ రాకముందు నుంచి బాలానగర్లో పరిచయం. మేము ఇద్దరం ఇండస్ట్రీకి వస్తామని అనుకోలేదు సార్. మేము ఇద్దరం విచిత్రంగా ఒకేసారి ఆర్టిస్టులు అయ్యాం. మద్రాసులో కూడా కలిసేవాళ్ళం బాగాను. దాని తర్వాత ఇక్కడ కూడా ఇల్లు దగ్గర ఇల్లు. అవును, ఇక్కడ కూడా దగ్గర ఇల్లు. వాడు ఇప్పుడు శాంతిని తీసుకొచ్చి మా ఇంటికి వచ్చేవాడు శ్రీహరి. నేను ఎప్పుడైనా సరదాగా అప్పుడప్పుడు తన దగ్గరికి వెళ్తుండేవాడిని. ఇది జరగటానికి ముందు మాత్రం వాడు ఫోన్ చేశాడు, శ్రీహరి ఫోన్ చేసి, బాబా రారా ఒకసారి అన్నాడు. అవును. వెళ్ళి తన దగ్గర కూర్చున్నాను, ఒళ్ళో కూర్చోబెట్టుకుని హక్ చేసుకుని చెప్పాడు. 2 నిమిషాలు అయ్యాను. అంటే ఒక మానవత్వం ఉన్న మనుషుల్లో ఉండే ఒక గమ్మత్తైన ఇది ఉంటుంది, తేజస్సు. అది నేను శ్రీహరి దగ్గర చూశాను సార్. వాడు ఎంతోమందికి అమ్మ హెల్ప్ చేసింది, అలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ శ్రీహరి. అది బంగారం. ఇంకా కోట వారానికి ఒకసారి ఫోన్ చేస్తాడు, ఎరా రావు ఏం చేస్తున్నావు? అదే ఫిలింనగర్ క్లబ్కి వెళ్తున్నాను. క్లబ్ కింద కదరా ఇల్లు, ఒకసారి ఇటు వచ్చిపోవచ్చు కదా, నువ్వు వస్తే నువ్వు వదలవు, ఓ గంట వేసుకుంటావు పట్టుకుని అంటాడు. సార్ రారా చూడాలి అంటాడు. తనతో కూడా అంతే. ఇంకా తన దగ్గర ఉన్నా కూడా ఏదో ఒకటి అన్నా కూడా భరించి తన దగ్గరలో పావు గంట కూర్చుని కాఫీ తాగి వచ్చామండి. అలాగే కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు ఏమండి మమ్మల్ని కోటగారికి పరిచయం చేయరా అంటారు. సపోజు సరిపోదా సినిమా షూటింగ్ జరుగుతుంటే మధుని ఇంకొకరు ఇద్దరు, సార్ మమ్మల్ని కోటగారి పరిచయం చేయాలంటే కోట ఫోన్ చేసి, బాబాయ్ సాయంత్రం ఇంటికి వస్తాను, ప్రామిస్, రేపు ముందే చెప్తాను, కాఫీ పెట్టుంచుతాను, నువ్వు తాగలేదనుకో, నువ్వు ఎన్ని రోజులు తాగుతుంటే మళ్ళీ అదే కాఫీ ఇస్తా అనేవాడు. తాగరా మీరు పెట్టినాక? కానీ టైంకి వస్తానా రాను అని తన ఉద్దేశం. అంటే ఎప్పుడు తను ఫోన్ చేసి రమ్మంటాడు. నేను ఫోన్ చేశాను, నువ్వంటే చాలా ఇష్టపడే 2 వ్యక్తులు ఉన్నారు, సర్దాకని చెప్పి నీ దగ్గర కూర్చుంటారంట అని తీసుకెళ్ళా. ఎంటర్ అయిన దగ్గర నుంచి ఒక ½ an hour తర్వాత వాళ్ళిద్దరికి చెవటలు పెట్టినాయి. నీలాగా వాళ్ళిద్దరికి గడ్డలు ఉంటాయి. మా వాడికి గడ్డ అంటే ఇష్టం ఉంటుంది. అవును, జస్ట్ ఆ అరగంటలో వాళ్ళకి కన్నీళ్ళు తప్పితే ఇంకేమీ లేవు. అవును, బయటకు వచ్చాక అయ్యో అలా తిట్టారేంటండి అన్న. నేను చెప్పాను కదా నీకు ముందేను.
కోట వద్దు కోట తిట్ట కోట నువ్వు అంటే ఇష్టం ఉండరా నువ్వు ఉంటూ ఈ గడ్డం పెడితే ఫేస్ ఇంతే కనిపిస్తుంది, ఎక్స్ప్రెషన్ ఆర్టిస్టులు కదా వీళ్ళు ఎక్స్ప్రెషన్ కనిపించదు, ఇంత ఫేస్లు ఏంటి వీళ్ళు ఉంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళామండి, సరదా దిగిపోయింది. అంటే ఆర్టిస్ట్ అన్నారు ఇందాక మీరు నేర్చుకోవడం అని అన్నారే, నేను కోట దగ్గర నేర్చుకున్నా ఇంప్రొవేషన్ చేయటం అన్నది. ఇందాక అన్నారే ఎదుగుదల అని, ఎదుగుదల అంటే జగ్గయ్య గారితో చేసా, గుమ్మడి గారితో చేసా, వీళ్ళందరితో చేసాం కదండి. ఎక్కడో అబ్జర్వ్ చేస్తాం, ఇక్కడ నాగేశ్వర గారితో చేసాం, కృష్ణ గారితో పోలీసు సినిమాలు చేసాం కదా, సౌండ్ గారితో, వాళ్ళు ఓన్లీ అబ్జర్వ్ చేయటమే. ఆ ప్రశ్నకి సరైన అంటే నేను సాటిస్ఫై అయ్యే సమాధానం ఇప్పుడు దొరికింది సార్. అది మీరు ఇందాక అడిగారు కదా, వీళ్ళని చూసిన ఇన్స్టిట్యూట్లో నాకు ఎంత నేర్పిస్తారు? అవును, అన్నీ ఇన్స్టిట్యూట్లో ఒక యాక్టింగే కాదు, నా బ్యాచ్లో ఇది నేర్చుకోవడానికి లేదు అన్నది లేదు. మా మస్తు ఉన్నారు సార్, ఇది నేర్చుకోవడానికి అన్నీ నేర్పించారు. కారు డ్రైవింగ్ దగ్గర నుంచి స్విమ్మింగ్ దగ్గర నుంచి కర్రసాము, కత్తిసాము, కరాటే, బాక్సింగ్, జిమ్ము, ప్రతిదీ. ఒళ్ళు హోనం అయిపోయేది. మేము 23 మంది అయితే లాస్ట్ 16 మంది మిగిలారు. అంత కష్టపడ్డాం. ఈ 40 ఏళ్ళు ఉండటానికి ఇన్స్టిట్యూట్ పునాది కూడా మా మస్తుండాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటాం. మా దేవదాస్ కనకాలు కానీ, లక్ష్మి కానీ, వీళ్ళందరినీ. అవును సార్, ఇప్పుడు ముగ్గురు గురించి మనం మాట్లాడుకున్నాం కదా, వీళ్ళ ముగ్గురితో మీకు ఒక సందర్భం ఉంది, ఆ సందర్భాల గురించి మాట్లాడుకున్నాం. ఇందాక మనం ముగ్గురు గురించి మాట్లాడుకున్నాం కదా సార్, ముగ్గురు గురించి ఒక క్వశ్చన్ ఉందని చెప్పాను. నేను ఫస్ట్ దాసర్ గారి గురించి అడుగుతున్నాను. ఈ 4వ వాళ్ళు కూడా ఉన్నారు, తెలంగాణ శకుంతల గారు. అడుగుతాను సార్, తెలుసు, అడుగుతాను. దాసర్ గారు లాస్ట్ రోజుల్లో చేతిలో చేసి శివాజీ రాజా ఇలాంటి వాడిని నేను ఇన్ని రోజులు దూరం పెట్టింది అని చెప్పి బాధపడ్డారు. అందరూ ఎదురుగుండా, నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఇంకా ఆర్టిస్టులు ఉన్నారు. అసలు ఎందుకు దూరం పెట్టారు? ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? సార్ ఆయన మధ్య జరగటం ఏంటండి, తండ్రి కొడుకులు లాంటి వాళ్ళు, మహానుభావుడు ఆయన. బట్ ఎందుకు దూరం పెట్టారు? దూరంగా పెట్టండి ఎందుకో, నేనేదో షార్ట్ టెంపర్డు అన్న దాంట్లో ఆయన బ్రెయిన్లో ఉండిపోయాడు. వీడు టెంపర్గా వీడు అని, వీడికి నడుము వంగదు, రకరకాలు ఉంటాయి దీంట్లో, గుర్తుపెట్టుకోండి మీరు. వీడు షార్ట్ టెంపర్ గాడు, వీడి మీద కంప్లైంట్లు వస్తున్నాయి మనకి. అదే ఎదవలు ఉంటారు ఎందుకు అనుకున్నాగా, ఎవడో ఏదో చెప్పుంటాడు, దానివల్ల ఏదన్నా ఆయన కోపం ఉండొచ్చు, దూరం పెట్టాడు. దానికి తోడు నేను ఒక మాట అనేసాను ఆయన సార్ ఒకసారి, ఇది చదువుతాం ఏం పర్లే, ఉన్నదన్నట్టు చెప్పుకోవడానికి. శివాజీ ఒకసారి ఇంటికి రా అన్నాడు. ఎలక్షన్లు హాట్గా జరుగుతున్నాయి, నేనేమో రాజేంద్ర ప్రసాద్ని సపోర్ట్ చేస్తాను, నేను, కిరణ్, మా శ్రీరాము అందరూ. రాజేంద్ర ప్రసాద్కి వ్యతిరేకత ఉంది, మొత్తం అంతా వ్యతిరేకత ఉంది. నాకు తెలియదు ఇంతకు వ్యతిరేకత. నాకు రాజేంద్ర ప్రసాద్ అన్న వ్యక్తి మద్రాసులో మేమిద్దరం కలిసి యాక్ట్ చేస్తే నన్ను సపరేట్గా రూమ్లో కూర్చోబెట్టి ఇంట్లోంచి భోజనం తీసుకొచ్చి నాకు ముద్దలు కలిపి పెట్టేవాడు. నాకు అది చాలు, నాకు పెద్ద కోట్లు ఇవ్వక్కర్లా, ఆ చిన్న హెల్ప్ చాలు. నేను గుండెల్లో పెట్టేసుకోవడానికి, మీద పెట్టి మోసేసుకోవడానికి, నా మెంటాలిటీ అది. నాకు అన్నం పెట్టాడు, అది చాలు. ఎవరిని చూసేవాడు కాదు ప్రసాద్ అన్నయ్య, నన్ను మాత్రం సపరేట్గా చూసేవాడు. నన్ను ఎప్పుడు రే భోజనం చేయకక్కడ, నువ్వు పైకి వచ్చే, అది బీజేపీలో జరిగినవాడు, ఎక్కడ జరిగినవాడు, నన్ను మాత్రం తనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు తను హీరో, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ని కదండి సార్. అలాగే కొంతమంది ఉంటారు, శుభలేఖ సుధాకర్ గారు. సార్ మీరు ప్రొడక్షన్ గారిలో వెళ్ళొద్దండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. ఆయనకి ఏం పని సార్, నాకన్నా సీనియర్ శుభలేఖ సుధాకర్ గారు. దాన్ని ఎక్కడో బీజేపీలో షూటింగ్ జరిగితే ప్రొడక్షన్ గారు అంటే 4-5 ఎక్కిస్తారు. అప్పుడు గిరి స్టార్టింగ్లో ఇంత ఫస్ట్ సినిమా ఇంత క్యారెక్టర్లు ఇస్తున్నప్పుడు నేను ఇంకా హీరో కాలే. ఈ రోజుకి నేను శుభలేఖ సుధాకర్ గుర్తుపెట్టుకుంటా, ఈ రోజుకి నేను సుధాకర్తో గుర్తు చేస్తూనే ఉంటా. యూనిట్లో ప్యాకప్ అవగానే సుధాకర్ గారు చేసే పని చెప్పమంటారా, ప్రతి చిన్న లైట్ బాయ్కి సరే వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తానే, నేను అదే ఫాలో అవుతాను. సూపర్ కదా, మంచి నేర్చుకోవచ్చు. అలాంటి రాజేంద్ర ప్రసాద్ని అంతకుముందు కూడా 10 ఏళ్ళ క్రితం నన్ను కొంచెం నీకు గ్రిప్ ఉంది కదరా మూవీ ఆర్టిస్టులు, నీ మాట వింటారు, నేను నుంచుంటానంటే అప్పుడు నేను హెల్ప్ చేయలేకపోయా. అప్పుడు మురళీమోహన్ గారు నుంచుంటే నేను మురళీమోహన్ గారి సైడ్ ఉన్నా. ఎందుకంటే మురళీమోహన్ గారు ఇంట్లో పుట్టిన సంస్థ ఇది, మూవీ ఆర్టిస్ట్, ఆ గౌరవం ఉంది. అది నాకు ఒక షూటింగ్లో గుర్చేశాడు. వేరే లాస్ట్ 10 ఏళ్ళ క్రితం మీ ఇంటికి వస్తే నువ్వు ఇలా అన్నావు అని ఒక సినిమాలో గుర్చేస్తే ఇప్పుడు నువ్వు నుంచోపోని అన్నా, మాటిచ్చాను. ఎందుకంటే పెద్దవాడు ఎవరో ఒక ఆయన మురళీమోహన్ గారికి ఏదో నుంచోనో లేకపోతే ఇలాంటిది ఏదో వచ్చింది డిస్కషన్, ఇది కాదు, ఇలాంటి డిస్కషన్ వచ్చింది, ఈ మొక్క కాకపోవచ్చు. వస్తే నువ్వు నుంచో అన్నాడు. మరి నువ్వు ఉంటావు పక్కన ఉన్నాడు, నేను ఉంటాలే, నేను సెక్రటరీ చేస్తాను, నువ్వు ప్రెసిడెంట్ చేయి. అప్పటికి నేను ప్రెసిడెంట్ క్యాండిడేట్ని. వన్స్ అనౌన్స్ చేయగానే మొదలైందప్పా విపరీతమైన ఫోర్స్. నాకు దీంట్లో తప్పించుకునే వాళ్ళు తప్పించుకున్నారు, మా పక్కన వాళ్ళు రకరకాలు జరిగినాయి. అవి వేస్ట్ చెప్పుకోవడం, ఎందుకంటే ఆ తప్పించుకునే వాళ్ళకి అంత గుర్తింపు కూడా లేదు. వచ్చారు నా మీద ఫోర్స్ వెళ్ళేది. ఆ టైంలో
అటేపు జయసుధ గారు నుంచున్నారు, నా మీద మా బావని ఆలీ నుంచోబెట్టారు నా మీద. ఆలీ నేను ఆ చిన్నప్పుడు మేమిద్దరం విపరీతమైన యారా యారా అనుకునే బ్యాచ్లో ఆలీ నేను ఒకడం. కట్టు ఆలీకి నాకు ఫోన్లు కట్టు. జయసుధ గారు అంటే విపరీతమైన ఇష్టం నాకు. మీకు అభిమానం కదా అసలు అసలు అభిమానం ఏంటి ఎవరికి ఉండదు జయసుధ గారు అంటే అభిమానం. కళ్ళ ముందు అలా బీటలు తెలిసిపోతాను ఇలాగ. ఆ టైంలో అది అంత హాట్గా ఉంది. పెద్దవాళ్ళందరూ నా మీద రివర్స్ అవుతున్నారు, ఉంటే నువ్వు ఉండు అంటున్నారు, రకరకాలు చెప్తున్నారు. నాకేమో మాట ఇచ్చాను, అన్నయ్య అంటే చాలా ఇష్టం నాకు. రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి అంటే చాలా ఇష్టం. నేను ఆ ముక్క మీద ఉండిపోయాను. సర్లే ఆయన నిలబెట్టాం కదా, పోనీ మనం పక్క వెళ్ళిపోదామా, పోనీ ఈ ఫోర్స్ తట్టుకోలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉంది అనుకున్న టైంలో పెద్ద దాసనారాయణ దగ్గర ఫోన్ వచ్చింది. ఓకే, నన్ను ఇంటికి రమ్మంటున్నారండి. కూర్చున్నారు. శివాజీ ఇంకేంట్రా ఏం జరుగుతుందన్నాడు. ఏం లేదన్నా, మాట ఇచ్చాను. ఏం లేదు గురుగారు, మాట ఇచ్చాను, నేను ఇంకా మాట మీద ఉండిపోతానండి. అది కదా ఇంకోసారి ఆలోచించు, నువ్వు ఉంటావో పోనీ అన్నారు. నేను ఉండేవాడిని అయితే నేను అన్నయ్యనైతే నిలబెడతానండి, నేనే ఉండేవాడిని కదా. సరే ఒక్కసారికి వదిలేండి సార్, నేను కాల్ పట్టుకుంటాను ప్లీజ్ సార్. గురుగారు నేను రింగ్ రోడ్లో తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చానేనండి, అందరినీ తిరుగుతున్నాను నేను అన్న. అనగానే ఎందుకో అలా చూసేసరికి పైన జయసుధ గారు, ఓకే, ఇంకా 4-5 మా ఆపోజిట్ దాంట్లో ఎవరున్నారో వాళ్ళు కనిపించారు. నీళ్ళు వస్తాను సార్. ఏంట్రా మాట్లాడుకున్నా? నీళ్ళు వస్తాను సార్. సార్ పైన వాళ్ళు ఉండగా మీరు నన్ను పిలిపించడం అది నాకు నచ్చలేదు సార్, వచ్చినప్పుడు నేను ఇష్టం ఇంతే. ఓకే, ఇదే జరిగింది. పైన వాళ్ళందరినీ పెద్దోళ్ళు పెట్టుకుని మీరు నన్ను ఇక్కడ పిలిపిస్తే నాకు నచ్చలేదు గురుగారు, ఇది నేను ఇంతేనండి అని వచ్చాను. దాని తర్వాత చిన్న గ్యాప్. ఓకే, భరద్వాజ గారు ఇల్లు ఉంటారు కదా, శ్రీ కళ్యాణ్, వాళ్ళందరూ నా గురించి, వాళ్ళందరికీ నన్ను మొదటి నుంచి చూస్తారు కదా వీళ్ళందరూ, వాళ్ళందరికీ చెప్పుంటారు. తర్వాత సో అది జరిగింది అయితే అది చివరి రోజుల్లో అర్థమైందంత. అది ఇన్నాళ్ళు నేను మిస్ అయ్యాను నేను అన్నాడు. అండ్ నెక్స్ట్ శ్రీహరి గారి క్వశ్చన్ అడిగే ముందు దీని కంటిన్యూటీ క్వశ్చన్ ఒకటి అడుగుతాను సార్. ఇంత కష్టపడ్డారు, దాసరి గారు అంత పెద్ద ఆయనకు కూడా మీరున్న పరిస్థితి చెప్పుకొని బయటకు వచ్చారు. ఓన్లీ రాజేంద్ర ప్రసాద్ గారికి మాట ఇచ్చానని ఇంత కష్టపడ్డారు మీరు. ఇండస్ట్రీలో చాలామంది శత్రువులు చేసుకున్నారు, కానీ మీరు కానీ కాదంబరి గారు కానీ మీరంతా కష్టపడి గెలిపించిన రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు అయిన తరువాత మీరంతా ఒక్క రోజన్నా సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? సమస్యలు రాలేదా? అనవసరంగా గెలిపించామని బాధపడలేదా? అనవసరంగా గెలిపించామని అనుకోలే. ఇక్కడ సమస్యలు ఎందుకు వస్తాయంటే, నా చేతిలో కోట శ్రీనివాసరావు గారు ఓడిపోయాడు, నా చేతిలో మా బావ అలీ కూడా ఓడిపోయాడు ఆ ఫంక్షన్లో. ఓడిపోయిన వాళ్ళు కోపం ఉండదు మన మీద? ఉంటుందా ఉండదా? ఓడిపోయిన వాళ్ళకి ఉంటుంది కదా. అది లేకుండా చేసుకున్నాను వెంటనే. నేను మా బావ దగ్గరికి నేనే పర్సనల్గా అలీ దగ్గరికి వెళ్ళి మేము హక్ చేసుకుని దాని తర్వాత 2 నెలల తర్వాత అలా కోటబాబుకి కూడా అయిపోయింది. ఇక్కడ ఏమొచ్చిందంటేనండి, ఇక్కడ నాకున్న ఎక్స్పీరియన్స్ రాజేంద్ర ప్రసాద్ గారికి లేదు. నాకన్నా పెద్ద ఆర్టిస్ట్ అవటం వేరే ఎక్స్పీరియన్స్. అవునవును, మూవీ ఆర్టిస్ట్లో ఎక్స్పీరియన్స్ కావాలి. అక్కడ 10 మందికి నవ్వుతూ జాగ్రత్తగా చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. తనున్న బిజీకి న్యాచురల్గా ఏంటంటే ప్రెసిడెంట్ అన్ని పనులు చేయట్లేదు, సెక్రటరీ చూసుకుంటాను. నేనే సెక్రటరీ ఉన్నప్పుడు, మా అన్నయ్య ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తను కూడా ఎప్పుడు ఆఫీస్కి వచ్చేవాడు. ఏ రోజు జరిగేది ఆ రోజు చెక్ చేసుకునేవాడు. మేము కూడా అప్పుడు కొత్త రూల్ పెట్టాం, ఎవరు ఆఫీస్కి వచ్చినా సంతకం పెట్టాలి కంపల్సరీ, ఎవరెన్నిసార్లు వస్తున్నారు ఆఫీస్ జనరల్ బాడీలు చూద్దాం ఓకే అని పెట్టుకునేవాళ్ళు. రాజేంద్ర ప్రసాద్ గారి వల్ల ప్రాబ్లం ఏమవుతుంది అంటే, టక్కన ఒక మాట అతని లోపల ఇది అనాలని ఉండదు, అది ఇక్కడి నుంచే వస్తుంది. ఓకే, ఆ సీనియారిటీలోనూ ఇంకో దాన్నో అనుకుంటే అసలు అనేస్తారు కదా, అలా 1-2 సార్లు దాన్ని సర్ది చెప్పుకొని మడత పెట్టుకోవడంలో కొంచెం బాధపడిన విషయాలు ఉన్నాయి తప్పితే వేరే ఏ విషయంలో లేదు, ఏ విషయం లేదు, కొంచెం కూడా లేదు. నేను ఉన్నట్టు చెప్పాలి కాబట్టి ఇది చెప్పేశా. 1-2 సార్లు ఏదో మాట స్లిప్ అవ్వడం వల్ల దాన్ని సెక్రటరీగా నేను కవర్ చేసుకుని ఆయన కవర్ చేసుకుని వదిలే అని చెప్పుకోవడం జరిగింది. కాదంబరి గారు అలిగి దూరంగా వెళ్ళిపోలేదా? నాకు తెలియదు సార్, మీరు కాదంబరిని అడగాలి. ఎందుకు చెప్పమంటారా, అంత టెన్షన్లో ఉండి కాదంబరి ఈసీ మెంబర్ అనుకుంటప్పుడు 18 మంది ఉంటారు ఈసీ మెంబర్. 18 మందిలో ఎప్పుడు 10 మంది అలుగుతారు. ఎందుకు చెప్పమంటారా, ఫారెన్ ఈవెంట్ జరిగితే మమ్మల్ని తీసుకెళ్ళని అంటాడు. ఇవన్నీ ఇప్పుడు కాదంబరి కిరణ్ కుమార్ ఎందుకు కలిగాడు అన్నది నాకు అర్థం కాదు. ఎందుకంటే కాదంబరి కిరణ్ కుమార్ మూవీ ఆర్టిస్ట్లో ఉంటాడు, వేరే ఆర్టిస్ట్లో ఉంటాడు, తన సొంత దాంట్లో ఉంటాడు, ఇంట్లో ఉంటాడు. కాదంబరి కిరణ్ కుమార్ కూడా అలగటానికి ఛాన్సెస్ ఏముంటాయి చెప్పండి? ఆయన ప్రయారిటీస్ సంథింగ్ ఏదో అక్కడ నన్ను భాగం చేయలేదనో, నా ఇన్వాల్వ్మెంట్ లేదనో, లేదా నచ్చని పనులు ఏమన్నా జరుగుతుంటే నచ్చని పనులు. అసలు మూవీ ఆర్టిస్ట్లో ఏ ప్రెసిడెంట్ ఉన్నా
అక్కడ ఒక్క పైసా తింటానికి ఉండదండి. మ్మ్. మీరు గుర్తుపెట్టుకోండి. నా పగవాళ్ళు ఉన్నా కూడా నేను చెప్తా, మ్మ్. అక్కడ ఎవడో తింటానికి ఎవడైనా సేవ చేయాలి. కొంతమంది ఎక్కువ చేస్తారు, కొంతమంది చేయరు, కొంతమంది అస్సలు చేయరు. మరి మీరు లక్షలు తినేసారని నరేష్ గారు అన్నారు కదా. ఎవడు ఇప్పుడు లెంపలేసుకుంటాడు కదా. తర్వాత తనే చెప్పాడు కదా, మ్మ్. తను కమిటీ పెట్టారు, కమిటీలో అవును. ప్రెస్ మీట్ పెట్టారు. అవును. ప్రెస్ మీట్ అక్కడ ఏం జరగలేదు అన్నారు. జరగలేదంటే ఏమవుతుంది? అలిగేషన్ చేసిన వాళ్ళు తప్పు అవుద్ది. అంతే అయింది. అవును, ఇంక దాని గురించి డిస్కషన్ ఎందుకు మనం? మ్మ్. అయిపోయిందిగా. ఇప్పుడు నరేష్ అని మీరు ఎన్ని చెప్పినా నాకు ఇష్టం అయితే పోదు. ఆ క్షణంలో తనకు అలా చేయాలనిపించింది, చేశాడు, అయిపోయింది. ఇక్కడ కావాల్సింది నరేష్ నేను గొడవ, నేను రాజేంద్ర ప్రసాద్ కంఫర్ట్గా ఉన్నామో లేదే కాదు. ఫుడ్ లేకుండా ఒక 200 మంది 300 చచ్చిపోతున్నారు. 300 మంది మూవీ ఆర్టిస్ట్ స్టేషన్లో. సరే. మనం బట్టలు బాగా వేసుకున్నాం, మనం వెండి పల్లెల్లో తింటున్నాం, నేను ఈ జ్యూస్ తాగుతున్నాను, ఇదిగో నా బెడ్షీట్లు ఎలా ఉంటాయి, అవి కాదు కావాల్సింది. దాంట్లో 1% తీస్తే ఈ 200 మంది బతుకుతారు సార్ కదా. అది ఆలోచించేవాడు కావాలి అక్కడ, ఎవడైనా సరే.